మరి మెడికల్ కాలేజీల మీద ఒక కమిటీ వేసి మెడికల్ కాలేజీలను తగ్గించాల్సిందిగా మరి మనవి చేస్తా ఉన్నా. మరి డిఎంఈ సైడ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ల వైపు మరి 142 జీవో ఏదైతే ఉన్నదో మరి 317 జీవోలానే మరి మన దగ్గర ఉన్నటువంటి డాక్టర్లకి తర్వాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి వాటిని అబాలిష్ అయ్యేటట్టు చేసినటువంటి 142 జీవోని రద్దు చేయాల్సిందిగా మరి కోరుతా ఉన్నాము. తర్వాత ముఖ్యమంత్రి గారికి మరి ఎన్నో సంవత్సరాల నుండి దాదాపు 10 సంవత్సరాల నుండి మేము ఎన్నోసార్లు దాదాపు 100 రోజులు సమ్మె చేసినాం సార్. మరి ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉన్నటువంటి మరి కేసీఆర్ గారు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో మరి అక్కడ ఉన్నటువంటి హెరిటేజ్ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని కూల్చి కట్టమని ఎన్నో సంవత్సరాల నుండి మేము మరి సమ్మెలు చేస్తే కూడా పట్టించుకోకుండా ఆ బిల్డింగ్ పెండింగ్ లో ఉన్నది. దాదాపు ఏసియాలో నంబర్ 1 ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అది శిథిలావస్థలు ఉన్నాయి సార్. తప్పకుండా బిల్డింగ్ కట్టాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. తర్వాత మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు రికగ్నైజ్డ్ అసోసియేషన్స్ ని మరి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వకుండా మరి రిజిస్టర్డ్ అసోసియేషన్స్ ని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు సార్. వాళ్ళందరినీ కూడా మరి దయచేసి మీరు రికగ్నైజ్డ్ అసోసియేషన్స్ ని మీరు ఎంటర్టైన్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. తర్వాత మరి తెలంగాణలో వైద్య విధాన పరిషత్ ఏదైతే ఉన్నదో కార్పొరేషన్ కింద ఉన్నది సార్. అది పాలసీ డిసిషన్ మాత్రమే. అది కనీసం సెకండరీ హెల్త్ కేర్ కింద కన్వర్ట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సార్. తర్వాత మరి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో డిఎంఈ సైడ్ టీచింగ్ సైడ్ ఏదైతే డాక్టర్లు ఉన్నారో వాళ్ళకి మరి నిమ్స్ స్కేల్స్ నిజామ్స్ లో ఉన్నటువంటి స్కేల్స్ ఇవ్వమని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుండి మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. తర్వాత మరి కొత్తగా మరి ఇంతకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రైవేట్ ప్రాక్టీస్ బ్యాన్ చేయడం జరిగింది సార్. మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడున్నటువంటి మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ టైం మరి కొత్త రిక్రూట్మెంట్ చేసే డాక్టర్లకి మరి అరకొర ఫెసిలిటీస్ ఉన్నటువంటి మరి ఎక్కడ రిక్రూట్మెంట్ కానటువంటి ఉన్నటువంటి డాక్టర్లని మరి కార్పొరేట్ లో ఎక్కువ జీతాలు ఉన్నటువంటి వాళ్ళని మరి ఈ రోజు డాక్టర్ గా రిక్రూట్మెంట్ చేస్తే దాదాపు 1400 మందికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇస్తే 640 మంది మాత్రమే జాయిన్ అయింది సార్. దానికి రీజన్ ఏంటంటే మరి ప్రైవేట్ ప్రాక్టీస్ ఏదైతే ఉన్నదో కొత్త వాళ్లకు చేయకూడదు అని చెప్పేసి ఒక నిబంధన పెట్టండి సార్. అది కరెక్షన్ చేస్తే మరి తప్పకుండా మెడికల్ కాలేజీలో టీచింగ్ ఫెసిలిటీ ఏదైతే టీచింగ్ డాక్టర్ల సంఖ్య ఏదైతే ఉన్నదో మీరు రిక్రూట్మెంట్ చేస్తే తప్పకుండా అందరు గవర్నమెంట్ సర్వీస్ లో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నారు సార్. ఈ రోజు మరి ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్నటువంటి మా డాక్టర్లు కానీ మరి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి జనరల్ ట్రాన్స్ఫర్స్ మరి తప్పకుండా చేయాల్సిందిగా మరి పెరిఫెరల్ మెడికల్ కాలేజీలో అక్కడున్న వాళ్ళు హైదరాబాద్ సిటీకి రావడానికి అవకాశం ఉంటే హైదరాబాద్ లో లాంగ్ పెండింగ్ ఏదైతే ఉన్నదో డిమాండ్ ఏదైతే ఉన్నదో మరి ఎన్నో సంవత్సరాల నుండి టిఆర్ఎస్ ప్రభుత్వంలో సార్ మరి 10 సంవత్సరాలు 7 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ లో వాళ్ళు టిఆర్ఎస్ నాయకుల లాగా ఈ రోజు మరి వాళ్ళందరూ కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు సార్. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఎన్నో రోజుల నుండి మరి 8 సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నదో మీరు రాగానే మాకు తీర్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే సూపరింటెండెంట్ అనే ప్రిన్సిపల్స్ ని లాంగ్ పెండింగ్ ఉన్నటువంటి మరి డాక్టర్లని షిఫ్ట్ చేయాల్సిందిగా మరి కోరుతా ఉన్నా సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నారు సార్. థ్యాంక్ యూ.